లైఫ్‌లో చాలా పెయిన్‌ఫుల్ ఫీలింగ్ ఏంటో తెలుసా? మనకి ఎంతో ఇంపార్టెంట్ అయిన వాళ్ళే మన డ్రీమ్స్‌ని నమ్మకపోవడం. మనం ఎక్సైట్‌మెంట్‌తో ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేయకుండా నీ వల్ల కాదు అని చెప్పడం. కొంతమంది ఓపెన్‌లీ డిస్కరేజ్ చేస్తారు. మరి కొంతమంది సైలెంట్‌గా డౌట్ పడతారు. ఆ సమయంలో మనకి చాలా లోన్‌లీగా అనిపిస్తుంది. నన్నెవరు అండర్‌స్టాండ్ చేసుకోవట్లేదు అనిపిస్తుంది. కానీ ఒక నిజం చెప్పనా? ఆల్మోస్ట్ ప్రతి సక్సెస్‌ఫుల్ పర్సన్ లైఫ్‌లో ఇలా ఒక స్టేజ్ ఉంటుంది. అప్పుడు వాళ్ళని ఎవ్వరూ సపోర్ట్ చేయరు. ఎందుకంటే ప్యూపుల్‌కి రిజల్ట్ కనిపిస్తేనే నమ్మకం వస్తుంది. ఒక సీడ్‌ని ఇమాజిన్ చేయండి. అది సాయిల్‌లో పాతిపెట్టినప్పుడు చుట్టూ డార్క్‌నెస్ మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో ఎవ్వరూ దాన్ని ట్రీ అని పిలవరు. ఎవ్వరూ అప్రిషియేట్ చేయరు. కానీ అది సైలెంట్‌గా గ్రో అవుతూ ఉంటుంది. రోజుకో లిటిల్ ప్రోగ్రెస్, రోజుకో స్మాల్ చేంజ్. ఒకరోజు అదే సీడ్ పెద్ద చెట్టు అవుతుంది. అప్పుడు అందరూ నీడ కోసం దాని దగ్గరికే వస్తారు. మన లైఫ్ కూడా ఎగ్జాక్ట్‌లీ అలాంటిదే. ఇప్పుడే మన డ్రీమ్స్ చిన్నగా కనిపించొచ్చు. మన ఎఫర్ట్స్ యూజ్‌లెస్‌లా కనిపించొచ్చు. కానీ కన్సిస్టెన్సీ ఉంటే ఫ్యూచర్‌లో హ్యూజ్ చేంజ్ వస్తుంది. చాలామంది సపోర్ట్ లేకపోవడాన్ని వీక్‌నెస్‌గా తీసుకుంటారు. కానీ నిజానికి అది స్ట్రెంగ్త్ బిల్డ్ చేసే స్టేజ్. ఎందుకంటే సపోర్ట్ ఉన్నప్పుడు ఎవరైనా పనిచేస్తారు. కానీ సపోర్ట్ లేకపోయినా కంటిన్యూ చేసేవాళ్ళే స్ట్రాంగ్ పీపుల్ అవుతారు. జిమ్‌లో మజిల్స్ ఎలా బిల్డ్ అవుతాయో తెలుసా? రెసిస్టెన్స్ వల్ల. లైఫ్‌లో మెంటల్ స్ట్రెంత్ కూడా అలాగే వస్తుంది. ప్రాబ్లమ్స్ వల్ల, లోన్లీనెస్ వల్ల, రిజెక్షన్స్ వల్ల. అందుకే ప్రస్తుతం మీ జర్నీ లోన్లీగా అనిపించినా అది మీ గ్రోత్ ప్రాసెస్ కావచ్చు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పీపుల్ సపోర్ట్ చేయకపోవడానికి కారణం మీరు బ్యాడ్ అని కాదు. కొన్నిసార్లు వాళ్ళ భయం, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళు మీ విజన్‌ని అండర్‌స్టాండ్ చేయలేకపోవడము. ఒక గద్ద ఎంత ఎత్తుగా ఎగురుతుందో నేల మీద తిరిగే కోడికేం తెలుస్తుంది? అందుకే ప్రతి ఒక్కరూ మీ డ్రీమ్స్‌ని అండర్‌స్టాండ్ చేయరు. అది నార్మలే. మనం చాలాసార్లు వాలిడేషన్ కోసం వెయిట్ చేస్తుంటాము. ఎవరైనా అప్రిషియేట్ చేస్తేనే వర్క్ చేయాలి అనుకుంటాము. కానీ రిమెంబర్ వన్ థింగ్, క్లాప్స్ లేకపోయినా ప్రాక్టీస్ ఆపని వాళ్ళే స్టేజ్ మీద షైన్ అవుతారు. ఇప్పుడు మీ వీడియోస్‌కి వ్యూస్ రాకపోవచ్చు. మీ హార్డ్ వర్క్ ఎవరికీ కనిపించకపోవచ్చు. మీ స్ట్రగుల్స్‌ని ఎవరు అండర్‌స్టాండ్ చేసుకోకపోవచ్చు. కానీ డైలీ ఎఫర్ట్ కంటిన్యూ అవుతూ ఉంటే ఒకరోజు రిజల్ట్ తప్పకుండా వస్తుంది. సక్సెస్ ఒక్క రోజులో రాదు. సైలెంట్‌గా బిల్డ్ అవుతుంది. లైఫ్‌లో కొన్ని జర్నీస్‌లో మనం ఒంటరిగానే చేయాలి. ఎవరు మోటివేట్ చేయని రోజుల్లో కూడా మనమే లేచి పని చేయాలి. ఎవరు బిలీవ్ చేయని సమయంలో కూడా మనమే మనల్ని బిలీవ్ చేయాలి. బికాజ్ సమ్‌టైమ్స్ సెల్ఫ్ బిలీవ్ ఈజ్ ద ఓన్లీ సపోర్ట్ వి హ్యావ్. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. సపోర్ట్ రాకపోవడం కన్నా డేంజరస్ థింగ్ ఏంటంటే మన మీద మనకే డౌట్ పడడం. ప్రపంచం డౌట్ పడితే ప్రాబ్లం లేదు. కానీ మనమే గివ్ అప్ అయితే గేమ్ ఈజ్ ఓవర్. అందుకే స్మాల్ స్టెప్స్ అయినా కంటిన్యూగా చేయండి. రోజుకి ఒక వీడియోని అప్లోడ్ చేయండి. ఒక స్కిల్ నేర్చుకోండి. దానికోసం ఒక 1 అవర్ కేటాయించండి. డైలీ ఒక 1 అవర్ ఏదో ఒకటి మీకు ఒక ఇన్‌కమ్ వచ్చేలాగా వర్క్ చేయండి. సో, ఇలా చిన్న చిన్నగా చేస్తూ ఉంటే మీ ఫ్యూచర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఒకరోజు మీరు సక్సెస్‌ఫుల్ అయినప్పుడు ఇప్పుడు ఇగ్నోర్ చేసిన వాళ్ళే సర్ప్రైజ్ అవుతారు. కానీ అప్పటికి మీకు ఒక లెసన్ అర్థమవుతుంది. సపోర్ట్ గొప్పది కావచ్చు. కానీ సెల్ఫ్ బిలీఫ్ ఇంకా గొప్పది. ప్రస్తుతం మీ జర్నీ లోన్లీగా ఉందా? అయితే ఈ మాట గుర్తుపెట్టుకోండి. కొన్ని గొప్ప విజయాలు సైలెంట్‌గా, ఒంటరిగా మొదలవుతాయి. ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే ఓ చిన్న ఆలోచనని ఫాలో అవ్వండి.